శ్రీమద్దేవి భాగవత మాహత్యం ఎపిసోడ్ 2. నారదా, నీ మాటలు వింటోంటే జ్ఞాపకం వచ్చింది. అవును, నాకు తెలిసిన ఒక దేవీ మహిమ చెబుతాను, విను. దేవకీదేవికి 8వ సంతానంగా జన్మించినవాడి చేతిలో కంసుడు మరణిస్తాడు అని అలనాడు అశరీరవాణి చెప్పింది. అది విన్న కంసుడు నన్ను దేవకిని కారాగారంలో బంధించి పుట్టిన శిశువును పుట్టినట్టు 6 పొట్టన పెట్టుకున్నాడు. దేవకీదేవి గర్భశోకానికి అంతం లేదు. రేయింబవళ్లు విలపించింది. అప్పుడొకరోజున నేను మా కులగురువు గల్గుడితో రహస్యంగా సంప్రదించాను. ఒక్క పుత్రుడినైనా దక్కించుకునే ఉపాయం చెప్పమన్నాను. దుర్గాదేవిని ఆరాధించు, అదే తరుణోపాయం. ఆ తల్లి అనుగ్రహిస్తే నీ కోరిక నెరవేరుతుంది అన్నాడు. నేను కారాగారంలో ఉన్నాను, ఎలా ఆరాధించను? అందుకని నా పక్షాన నువ్వే ఆ తల్లిని ఆరాధించి ప్రసన్నురాలిని చెయ్యి అని అభ్యర్థించాను. గర్గుడు సమ్మతించి వింధ్యాద్రికి వెళ్లి దుర్గాదేవిని నియమనిష్టలతో ఆరాధించాడు. జగన్మాత ప్రత్యక్షమయ్యింది. భూభారాన్ని తొలగించడం కోసం శ్రీమహావిష్ణువు దేవకీ వసుదేవులకు అష్టమగర్భంగా జన్మిస్తాడు. పుట్టిన వెంటనే ఆ శిశువును తీసుకువెళ్లి యశోదకు అప్పగించాలి. అక్కడ పుట్టిన ఆడపిల్లను తెచ్చి దేవకీ పొత్తిలిలో పరుండబెట్టాలి. ఈ పని చేయవలసింది మీ ఆనకదుందుభియే, వసుదేవుడే. కంసుడు ఆడ శిశువును నేలకు విసురుతాడు. అప్పుడు అది ఆకాశానికి ఎగిరి నా అంశగా వచ్చి ఈ వింధ్యాద్రిలో కొలువు తీరుతుంది. గర్గా, ఇక నువ్వు వెళ్ళు. ఇది దేవకార్యం. దీనికి తిరుగులేదు అని దుర్గాదేవి ప్రసన్నచిత్తంతో పలికిందిట. గర్గుడు మథురకు వచ్చి ఇదంతా నాకు విన్నవించాడు. మా దంపతులం ఎంతో సంతోషించాం. ఆ తర్వాత అన్నీ ఆ తల్లి చెప్పినట్టే జరిగాయి. నారదా, అప్పటికిప్పుడు మళ్లీ దేవీ మహిమను గురించి వింటున్నాను. అందుచేత దయచేసి నువ్వే ఆ దేవీ భాగవతం వినిపించి మళ్లీ నా పుత్రుణ్ణి నాకు చేర్చు. నువ్వు దయానిధివి. నా అదృష్టం కొద్దీ ఈ రోజు ఇలా దయచేశావు. శ్రమ అనుకోక పురాణశ్రవణం చేయించు. వసుదేవుడి అభ్యర్థనను నారదుడు కాదనలేకపోయాడు. ఒక మంచి రోజున మంచి ముహూర్తాన దేవీ భాగవత పురాణ ప్రవచనం ఆరంభించాడు. నిర్విఘ్న పరిసమాప్తి కోసం బ్రాహ్మణులు వినాయక పూజలు చేసి నవాక్షరమహాదేవి మంత్రాన్ని జపించారు. మార్కండేయ పురాణంలో చెప్పిన దేవీ స్తోత్రాలు పఠించారు. ప్రథమ స్కందంతో ఆరంభించి నవాహదీక్షతో 12 స్కంధాలు ప్రవచనం పూర్తి చేశాడు నారదుడు. వసుదేవుడు భక్తి శ్రద్ధలతో భాగవతామృతాన్ని ఆస్వాదించాడు. 9వ రోజున పురాణం పూర్తికాగానే ప్రసన్నచిత్తంతో నారదుడికి పూజా సత్కారాలు జరిపాడు. గుహాబిలంలో శ్రీకృష్ణుడి ముష్టిఘాతాలకి జాంబవంతుడి శరీరం పులిసిపోయింది. విళ్లతితాంగుడై నీరసపడ్డాడు. అప్పటికి శ్రీకృష్ణుడిని భగవంతుడుగా గుర్తించగలిగాడు. భక్తితో శిరసువంచి నమస్కరించాడు. అపరాధం క్షమించమని కాళ్లమీద పడ్డాడు. మహానుభావా, గుర్తించాను. నువ్వు భగవంతుడివి, నా రాముడివి. సముద్రానికి సేతువు నిర్మించి ఇల్లంకా పట్టణాన్ని ధ్వంసం చేయించి రావణాసురుణ్ణి సంహరించిన నీ రోషం గుర్తుకి వచ్చింది. ఆ రోషమే సంకేతంగా నిన్ను గుర్తించాను. నువ్వు నా రాముడివే, శ్రీరామచంద్రుడివి. కృష్ణావతారంలో వచ్చావు. ఎంత అపచారం చేశానో క్షమించు. మనసారా క్షమించు. నేను నీ భృత్యుణ్ణి. ఏమి ఆజ్ఞాపిస్తాతో ఆజ్ఞాపించు. వృక్షరాజా, శమంతకమణి కోసం నేను ఈ బెలంలోకి వచ్చాను అన్నాడు ముక్తసరిగా శ్రీకృష్ణుడు. అనడమేమిటి, జాంబవంతుడు మణితోపాటు తన కన్యామణి బాంబవతిని కూడా కృష్ణుడికి కానుకగా సమర్పించాడు. అర్ఘ్యపాద్యాదులతో అర్చించాడు. రెండింటినీ స్వీకరించి శ్రీకృష్ణుడు సంతోషంగా ద్వారవతికి చేరుకున్నాడు. దేవీ భాగవత శ్రవణం పూర్తిచేసి నారదుణ్ణి సత్కరించి నిలబడ్డ వసుదేవుడి కళ్లకి గుమ్మంలో శ్రీకృష్ణుడు శమంతకమణితో కన్యామణితో కనిపించి కనువిందు చేశాడు. వసుదేవుడికి తనుపు పులకించింది. కన్నుల్లో ఆనంద బాష్పాలు. శ్రీకృష్ణుడి రాకతో నారదుడు సంతోషించి అందరినీ ఆశీర్వదించి సెలవు తీసుకున్నాడు. బ్రహ్మసభకు వెళ్ళిపోయాడు. సౌనకాది మహామునులారా, ఇది హరిచరిత.
దీన్ని చదివినవారికి విన్నవారికి అపవాదులు అపేసస్సులు తొలగి సుఖసంతోషాలు పుష్కలంగా లభిస్తాయి. కోరికలన్నీ తీరతాయి. జన్మాంతంలో ముక్తి లభిస్తుంది. దేవీ భాగవత మాహాత్మ్యాన్ని తెలియజెప్పే మరొక ఇతిహాసం ఉంది. అది కూడా వినిపిస్తాను, శ్రద్ధగా వినండి అంటూ సూతమహర్షి కొనసాగించాడు. పూర్వకాలంలో ఒకప్పుడు అగస్త్యుడు లోపాముద్రతో కలిసి కైలాసానికి వెళ్లి కుమారస్వామిని అభ్యర్థించి కథలు గాథలు అనేకం తెలుసుకున్నాడు. తీర్థ దాన వ్రతమాహాత్మ్యాలు ఎన్నో షణ్ముఖుడు చెప్పగా విని ఆ వృద్ధ దంపతులు ఎంతగానో ఆనందించారు. అయినా తృప్తి కలగలేదు. లోకహితం కోరి దేవీ భాగవతం గురించి, దాని మహిమ గురించి చెప్పమని అడిగారు. త్రిలోకజనని ఆ పురాణంలో కీర్తింపబడిందటగదా, మాకు తెలియజెప్పవా అని అభ్యర్థించారు. స్కందుడు ఆరంభించాడు. కుంభసంభవ, భాగవత మహాత్మ్యాన్ని విస్తరించి చెప్పాలంటే ఎవరివల్ల అయ్యే పని కాదు. నువ్వు అడిగావు కనుక క్లుప్తంగా చెబుతాను. సచ్చిదానందరూపిణి జగదంబిక భుక్తిముక్తిప్రదాయినిగా సాక్షాత్కరించేది దేవీ భాగవతంలోనే. అంచేత దేవీ భాగవతం అంటే దేవీవామయ రూపం. దీని పఠనశ్రవణాలకు దుర్లభమైనది ఏదీ ఈ సృష్టిలో లేదు. వెనకటికి వివస్వంతుని కొడుకు శ్రాద్ధదేవుడని ఒక మహారాజు ఉన్నాడు. అతడికి ఎంతకాలానికి పిల్లలు కలగలేదు. మగబిడ్డ కలగాలని ఆకాంక్షించి వశిష్ఠులవారి అనుమతితో ఒక ఇష్టిని, పుత్రకామేష్టి, నిర్వహించాడు. అతడి భార్య శ్రద్ధాదేవి తనకు ఆడపిల్ల కావాలని ఆ విధంగా హోమం నిర్వహించమని అభ్యర్థించింది. హోత అలాగే హోమం చేశాడు. ఇష్టి పూర్తి అయ్యింది. కొంతకాలానికి శ్రద్ధాదేవి గర్భం ధరించింది. ఆడపిల్లను ప్రసవించింది. ఇలాదేవి అని పేరు పెట్టారు. కాని మహారాజు మనస్సు కలుక్కుమంది. మగపిల్లవాడు కావాలని సంకల్పించి ఇష్టిని నిర్వహిస్తే ఆడపిల్ల పుట్టిందేమిటి? గురుత్తమా, ఈ సంకల్పవైషమ్యం ఎలా జరిగింది అని వశిష్ఠుల వారిని అడిగాడు. వ్యతిక్రమం ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో చెప్పి, ఇలాదేవి మగవాడుగా మారాలంటే ఈశ్వరుణ్ణి ప్రార్థించమని సలహా చెప్పాడు వశిష్ఠుడు. శ్రాద్ధదేవుడు శివుణ్ణి ప్రార్థించాడు. శివానుగ్రహము గురువు అనుగ్రహమూ కలిసి ఇలాదేవి పురుషుడుగా మారిపోయింది. సుద్యుమ్నుడు అని అప్పుడు మళ్లీ నామకరణం చేశారు. ఆ రాకుమారుడు సకల విద్యలకు సముద్రుడయ్యాడు. యౌవనంలోకి అడుగుపెట్టాడు. ఒకనాడు వేటకోసం ఒక మహాపనంలోకి అడుగుపెట్టాడు. పరివారంతో కలిసి రథారూఢుడై అడవి నుంచి అడవికి పయనిస్తున్నాడు. మేరుపర్వతానికి చేరువలో ఉన్న ఒక వనం చేరుకున్నాడు. ఆ వనానికి ఒక చరిత్ర ఉంది. ఒకప్పుడు శివపార్వతులు అక్కడ క్రీడిస్తుండగా శివదర్శనలాలసులైన మునులు తెలియక హఠాత్తుగా ప్రవేశించారు. పార్వతి సిగ్గుపడింది. అది గ్రహించిన మునులు వెంటనే వెళ్లిపోయి శ్రీహరిని శరణు వేడుకున్నారు. కాని పార్వతిని సముదాయించడం కోసం శివుడు ఆ వనానికి ఒక శాపం ఇచ్చాడు. ఈ రోజునుంచి ఈ వనంలోకి ప్రవేశించిన పురుషులెవరైనా సరే స్త్రీలుగా మారిపోతారు అని కట్టడి చేశాడు. ఈ వృత్తాంతం తెలిసిన పురుషులెవరూ ఆ వనం దరిదాపులకైనా వెళ్లరు. మన సుద్యుమ్నుడికి ఈ విషయం తెలియక ప్రవేశించాడు. ప్రవేశించడమేమిటి, తాను తన తోటివారు అందరూ స్త్రీలుగా మారిపోయారు. మగ గుర్రాలు కూడా ఆడ గుర్రాలైపోయాయి. కారణం తెలియక నివ్వెరపోయారు. చేసేది లేక అలాగే ఆ అరణ్యాల్లో సంచరించారు. సంచరిస్తూ బుధుడి ఆశ్రమం చేరుకున్నారు. ఈ సుందరాంగిని చూసి బుధుడు మరులుకొన్నాడు. ఎవరీ అందగత్తే? ఉన్నతపయోధరాలు, దొండపండుల్లాంటి పెదవులు, మల్లె మొగ్గల్లాంటి పలువరుస, చంద్రబింబల్లాంటి వదనం, పద్మాల్లాంటి కన్నులు. బుధుడికి మనసయ్యింది. ఆ సుందరాంగి కూడా బుధు చూసి అలాగే మన్మథ భావాలకు లోనయ్యింది. చంద్రుడిలా ఉన్నాడు ఎవరబ్బా ఈ అందగాడు అనుకుంది. చూపులు కలిశాయి. మనస్సులు కలిశాయి. తనువులు కలిశాయి. ఆ సోమనందనుడి ఆశ్రమంలో కామసుఖాలు అనుభవిస్తూ చాలా కాలం ఉండిపోయింది. గర్భవతి అయ్యింది. పురూరవసుడికి జన్మనిచ్చింది. కొంతకాలం గడిచింది. ఒకనాడు తన పూర్వరూపం, తన రాజ్యం, తల్లిదండ్రులు అన్నీ జ్ఞాపకం వచ్చి దుఃఖించి ఇంకా ఆ ఆశ్రమంలో ఉండలేక వెళ్ళిపోయింది. వెతుక్కుంటూ వెళ్లి వశిష్ఠుడి ఆశ్రమం చేరుకుంది.
తమ కులగురువును చూడటంతోనే దుమఖం పొంగి వచ్చింది. కాళ్ల మీద పడి వలవలా విలపించింది. మళ్లీ పురుషత్వం వచ్చేట్టు అనుగ్రహించమని ప్రార్థించింది. వశిష్ఠుడు మంత్రశక్తితో జరిగిన వృత్తాంతమంతా తెలుసుకున్నాడు. కైలాసానికి వెళ్లాడు. శివుణ్ణి అర్చించి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు. ఉబ్బులింగడుగదా అని భక్తిభావంతో స్తుతించాడు. నృడా, కైలాసవాసి, నీలకంఠ, భుక్తిముక్తిప్రదాయక, శివరూప, శివ, ప్రపన్నభయహారి, వృషభవాహన, శరణ్య, పరమాత్మ, త్రిమూర్తిస్వరూప, దేవాధిదేవ, వరద, పురారి, యజ్ఞరూప, యజ్ఞఫలద, గంగాధర, సూర్యేందువాహనిలోచన, నమో నమః, నమో సమః. బోళాశంకరుడు ప్రత్యక్షమయ్యాడు. వృషభవాహనం మీద పార్వతీసమేతుడై దర్శనం అనుగ్రహించాడు. వరం కోరుకోమన్నాడు. ఆడపిల్లగా జన్మించి మగపిల్లవాడుగా మారి ఇప్పుడు మళ్లీ స్త్రీత్వం పొందిన ఇలాదేవికి సుద్యుమ్నుడు తిరిగి పురుషత్వం ప్రసాదించమని వశిష్ఠుడు అభ్యర్థించాడు. శివుడు ఆమోదించాడు. 1 నెల పురుషుడుగా 1 నెల స్త్రీగా ఉంటుందని అభ్యనుజ్ఞ ఇచ్చి శివుడు అంతర్ధానం చెందాడు. వశిష్ఠుడు అంతటితో సంతృప్తి చెందక జగదీశ్వరిని స్తుతించాడు. శరణాగతవత్సల, దుర్గా, దేవేశీ దునఖహంత్రి, దుష్టదైత్యనిషూదిని, భక్తిగమ్య, మహామాయ, జగదంబిక, సంసారసాగరోత్తారపోతీభూతపదాంబుజ, త్రిమూర్తి సంసేవిత, చతుర్వర్గ ప్రదాయిని, నిన్ను స్తుతించాలంటే సమర్థుడెవడు? కేవలం భక్తితో నమస్కరించడం తప్ప. వశిష్ఠుడి స్తోత్రానికి జగదీశ్వరి ప్రసన్నురాలయ్యింది. సుద్యుమ్నుడి మందిరానికి వెళ్లి భక్తితో నన్ను అర్చించు. నాకు అత్యంత ప్రీతిపాత్రమైన దేవీ భాగవతాన్ని నవాహోనియమంతో అతడికి వినిపించు. అది ముగిసేసరికి తిరిగి పుంస్త్వం పొందుతాడు అని ఆజ్ఞాపించింది. వశిష్ఠుడు సంబరపడ్డాడు. ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. దేవి ఆజ్ఞను వివరించాడు. ఆశ్వయుజ శుక్లపక్షంలో దేవిని ఆరాధింపజేసి భాగవతం తానే పురాణ శ్రవణం చేయించాడు. సుద్యుమ్నుడు భక్తిగా విన్నాడు. వినిపించిన వశిష్ఠుడిని అర్చించాడు. వెంటనే పురుషత్వం పొందాడు. రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు. ప్రజారంజకంగా పరిపాలన సాగించాడు. భూరిదక్షిణలతో దేవీయజ్ఞాలు అనేకం నిర్వహించాడు. పుత్రుల్ని పొందాడు. వారికి రాజ్యం అప్పగించి తాను తపస్సులు చేసుకుని దేవీ సాలోక్యం చెందాడు. అగస్త్య, దేవీ భాగవత మహిమ అంతటిది. చదివినవారికి విన్నవారికి సకల వాంఛాప్రదం. ఇహపరాలకు సాధకం అని చెప్పి కుమారస్వామి ఇతిహాసాన్ని ముగించాడు. అగస్త్యుడు సంతృప్తి చెందలేదు. ఇంకా ఇలాంటి విచిత్రమైన కథలు, దేవీ భాగవత మహిమను చెప్పే ఇతిహాసాలు ఏమైనా ఉంటే వినిపించమని ప్రార్థించాడు. స్కందుడు కొనసాగించాడు. అగస్త్య, భగవత్యాః ఇదం భాగవతం అని దీని వ్యుత్పత్తి. గాయత్రి మహిమ విస్తారంగా వర్ణింపబడింది. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.